వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పరపు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా, నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్. పెడితే చాలా సంతోషంగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి సంక్రాంతి టైంలో ఫస్ట్ సెలబ్రేషన్స్ 10-11 తేదీ పెడితే బాగుంటున్న ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. సీనియర్ కేటగిరీ మొదటి బహుమతి 2 లక్షలు, రెండవ బహుమతి 1,60,000, మూడవ బహుమతి 1,25,000, నాలుగవ బహుమతి 1,00,000, ఐదవ బహుమతి 75,000, ఆరవ బహుమతి 50,000, ఏడవ బహుమతి 25,000, 8తో భాగంగా వచ్చిన వాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతి కూడా 7,000 రూపాయలు. వచ్చిన వాళ్ళు దూర ప్రాంతం నుంచి, మిగిలిన స్టేట్ నుంచి, మిగిలిన జిల్లా నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం కన్సలేషన్ ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ, అదేవిధంగా ఈ ఎద్దులను పెంచేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, ఈ పోటీలు సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ దయచేసి ఈ ప్రోగ్రాంకి వచ్చేసి పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఒంగోలు జాతి ఎద్దుల గురించి చెప్పాలంటే రకరకాల ప్రాంతాల్లో ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన జరుగుతుంది, కానీ మన ప్రాంతంలో ఎక్కువ జరగట్లా. అసలు ఒంగోలు పుట్టిందే ఎద్దులు పుట్టిందే ఒంగోలులో. వీటిని ప్రోత్సహించడం కోసం ఒకప్పుడు రైతులు సేద్యం చేసుకుని ఎద్దులతో బతికే వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లు అంతా వచ్చేసి సేద్యం చేసుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి, ఇంకా యువతను కానీ మా పెద్దలందరూ కానీ ప్రోత్సహించాలి ముఖ్య ఉద్దేశంతో, రైతులందరినీ ఉత్సాహంగా ప్రోత్సహించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ ఎడ్ల యాజమాన్యం కానీ, ఈ రైతులందరూ కానీ, దర్శి చుట్టుపక్కల ప్రాంతాలందరూ వచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, మంత్రి సురేష్ గారు కానీ, మిగిలిన మినిస్టర్లు కానీ, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా అడగడం జరిగింది. ఇంకా మిగిలిన మినిస్టర్లను కూడా పిలిపించేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తామని కోరుకున్నాము. మీ అందరి సహాయ సహకారాలు రైతులందరూ విరివిగా వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.